నన్ను ప్రశ్నించండి అంటూ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ డివిజన్ లో డీలిమిటేషన్ నెక్స్ట్ ఎమ్మెల్యేపై తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. సో ఆయన ఏమన్నారో మనం చూద్దాం. నెల్లూరు కార్పొరేషన్ డివిజన్ల డీలిమిటేషన్ పై కాకాణి గోవర్ధన్ విమర్శలకి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. డీలిమిటేషన్ ప్రక్రియలో తన జోక్యం లేదన్నారు. తనకు కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని కాకాణి ఆహ్వానిస్తే అధికారులతో కలిసి వచ్చి వివరణ ఇస్తామంటున్నారు. తనని ప్రశ్నించండి అంటూ ప్రెస్ మీట్ నిర్వహించిన కోటంరెడ్డి మీడియా ముందే నెల్లూరు నగర కమిషనర్ కి ఫోన్ చేసి మాట్లాడారు. డీలిమిటేషన్ ప్రక్రియలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటూ కోరారు కోటంరెడ్డి. మీడియా సాక్షిగా మీకు రెండోసారి చెప్తున్నా, ఫస్ట్ టైం నేనే మీకు ఫోన్ చేశా. డీలిమిటేషన్లో నేను కానీ నారాయణ సార్ కానీ జోక్యం చేసుకో, మీరు చట్టబద్ధంగా చేయండి అని, రూల్ బేస్ చేయండి అని చెప్పని మీరు నన్ను మాట అడిగారు. ఎమ్మెల్యే గారు మంచి మాట చెప్పారు, సంతోషం సార్. నారాయణ సార్ కూడా చెప్పారు, సంతోషం సార్. కానీ మీ ఇద్దరు చెప్పినా అడ్డగోలుగా మేము చెయ్యము, చేస్తే మా ఉద్యోగాలకు ఇబ్బంది, మేము చట్టప్రకారం పోతాం అని మీరు చెప్పిన మాట వాస్తవమే కదా. కాబట్టి చేయడానికి స్కోప్ ఉంటుందో ఉండదో అదే సార్ మీరు అన్నారు అన్నమాట. నేనుండి మేము జోక్యం చేసుకోమంటే మీరు జోక్యం చేసుకోమన్న దానికి థ్యాంక్ యూ సార్. నారాయణ సార్ కూడా మేము జోక్యం చేసుకోమని చెప్పి వారికి కూడా థ్యాంక్స్ చెప్పాను. అయితే ఇంకొక మాట మీకు ప్రత్యేకంగా చెప్తున్నా, మీరు చెప్పినా మేము జోక్యం చేసుకున్నా అడ్డదిడ్డాలుగా మేము చేయము, ఎలక్షన్ కమిషన్ నియమాల ప్రకారం పోతామని చెప్పారు. అది మీడియా ముందు మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను సార్. రెండోది ఏంటంటే అన్ని అభ్యంతరాలు తెలుగుదేశం వాళ్ళు అభ్యంతరాలు ఇచ్చున్నారు, సిపిఎం వాళ్ళు ఇచ్చున్నారు, అన్ని పార్టీలు ఇచ్చున్నాయి. వైఎస్ఆర్ జనసేన ఇచ్చారు, బీజేపీ ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. అన్ని అభ్యంతరాలను కూడా పరిగణలో తీసుకోండి. దాంట్లో సాధ్యాసాధ్యాలు చూసి అది నిజమైన అభ్యంతరం అయితే తప్పకుండా సరిచేయండి. ఒక ఎమ్మెల్యేగా అన్ని పార్టీలతో రిక్వెస్ట్. ఎన్నికల్లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పోటీ చేస్తారన్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నుంచి గిరిధర్ ఎమ్మెల్యే కావాలనేది తన కుటుంబ సభ్యుల అభిప్రాయం అని చెప్పారు. ఎవరికి టికెట్ ఇస్తారనేది అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. తమకి కాకుండా ఎవ్వరికి అవకాశం ఇచ్చినా ఫుల్ గా సపోర్ట్ చేస్తామంటున్నారు కోటంరెడ్డి. 2029 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పార్టీ అధినాయకత్వం నిర్ణయించాలి. అయితే ఓ శాసనసభ్యుడిగా నీ కోరిక ఏమిటి అంటే, ఓ శాసనసభ్యుడి భార్యగా మీ కుటుంబంలో కోరిక ఏమిటంటే, ఓ శాసనసభ్యుడి కుమార్తెలుగా వాళ్ళ కోరిక ఏమిటంటే, నేను కానీ నా భార్య కానీ నా కుమార్తెలు కానీ నా ఇద్దరు అల్లుళ్ళు కానీ నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు కానీ నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ నా సేవబులర్స్ కానీ అందరూ కోరుకునేది వచ్చే ఎన్నికల్లో, అందరూ ఆశించేది వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలా అనేది. ఇది మా అభిప్రాయం, నిర్ణయించేది నేను కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయాలంటే చేయాల్సిందే. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అంటే గిరిధర్ రెడ్డే, లేదు కోటంరెడ్డి సాయి వైష్ణవ్ అంటే కోటంరెడ్డి సాయి వైష్ణవే. వీళ్ళు ఎవరో కాదు, మరొకరిని పెడతామంటే మేము సిద్ధం, దానికి ఎలాంటి అభ్యంతరంలా. అదే మహిళా కోటా కింద బీసీ రిజర్వేషన్ బీసీలకి మేము ఇవ్వాల ఆలోచన ఉంది. మా నందిమండలం భానుశ్రీ గారిని పెడతామంటే సంతోషంగా స్వాగతిస్తాం, దాంట్లో ఏం తేడాలే. మా తమ్ముడిని విధంగా కావాలని కోరుకుంటున్నాము. మా తమ్ముడికి అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా భానుశ్రీ గారిని కోరుకుంటాం, దాంట్లో ఎలాంటి తప్పు లేదు.